ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరేంజ్ మ్యారేజ్ ఒక హిట్ సినిమా లాంటిది, లవ్ మ్యారేజ్ ఒక సూపర్ హిట్ సినిమా లాంటిది. ఈ రెండు టాపిక్స్ కలిపి ఒక స్కిట్ చేస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బావా అక్క ఏరా అల్లుడు ఎలా ఉన్నావు? కనిపించట్లేదా? లావుగానే ఉన్నా. విశేషం ఏంటో నువ్వు చెప్పు. మీరు చెప్పండి. బావా పెళ్లిడికి వచ్చి పిల్లని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ విశేషం అంటే అది కాదురా, మరి మరదలు ఈడుకొచ్చిందిరా. గేద సూడికొచ్చింది అన్నంత అంత ఈజీగా చెప్తాయండి బావా. ఈడికొచ్చిందంటే ఫంక్షన్ చేద్దాం. అరే జబర్దస్త్ లో మనకు తెలిసిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. ఎవర్రా? హైపరాది 5,000, సుడిగాలి సుధీర్ 4,000, భాస్కర్ 2,000. మరి యాంకరు ఫ్రీకి వస్తుంది ఆవిడ రష్మి. ఒరే వీళ్ళందరూ ఇంత తక్కువ కొత్తరారా? కలెక్షన్ లో 3,000 వచ్చాయి మా బాస్ సినిమాకి. 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వట్లేదా? బావా పెద్ద మనిషి ఫంక్షన్ గ్రాండ్ గా జరిపిస్తా, నీకెందుకు? ఒరే అది పెద్ద మనిషి 10 ఏళ్ళు అయిందిరా, పెళ్లిడికి వచ్చింది అంటున్నాను రా. పెళ్లిడికి వచ్చిందా? చూస్తావా నా కూతుర్ని? పిలిపించు. మా బంగారు తల్లే. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే. అమ్మా బావ వచ్చాడు, చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. భగవాన్ గారు మీ చెప్పోటి పైకి ఇస్తారండి. అది కాదురా, అమ్మాయి మనసు పారేసుకుందిరా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బావా. అది నీ మీద పారేసుకుందిరా. ఎక్కడ దొరకలేదు బావా. అది కాదురా, అది నీతో 7 అడుగులు నడవాలనుకుంటుందిరా. 7 అడుగు అంటే కేబీఆర్ పార్క్ వెళ్తే 10,000 ఫీట్ స్టెప్స్. ఒరే దరిద్రుడా, నా కూతురికి అరుంధతిని ఎప్పుడు చూపిస్తావు? అరుంధతి చెప్పలేదా? మంద సినిమా కొడుతూ వచ్చేది. అది కాదురా, అది ప్రేమించిందిరా. అయినా నాకు ఇష్టం లేదు బావా. నేను పుట్టగానే నీతో పెళ్ళని ఫిక్స్ అయిపోయాను. జీవితంలో పెళ్లి అంటూ చేసుకుంటే లవ్ చేసే పెళ్లి చేసుకుంటా బావా. ఒరే నా కూతురు ఎంత అందంగా ఉందిరా, అరేంజ్ మ్యారేజ్ చేసుకో. నో, ఐ హేట్ అరేంజ్ మ్యారేజెస్. ఐ వాంట్ లవ్ మ్యారేజెస్. లాస్ట్ గా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. లవ్ మ్యారేజ్ చేసుకుంటా, మీరు చేసుకోలేదు, చేసుకొని చూపిస్తా ఆ లవ్ మ్యారేజ్ లో ఎంత కిక్ ఉందో. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఏం కావాలి చెప్పండి తొందరగా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు పెదాలు కొంచెం ముయిరా. ఎందుకు? ఆ పళ్ళ సందులో వచ్చి తుఫాన్ కన్నా ఎక్కువ గాలి వచ్చి ముఖం మీద కొడుతుంది. బైది బై తాజ్ మహల్ కి ఎట్లా వెళ్ళాలండి? అయ్యో ఇది హైదరాబాద్ అండి, ఇక్కడ చార్మినార్ ఉంటుంది, తాజ్ మహల్ ఉండదు. మీరు ఎక్కడుంటే అదే నాకు తాజ్ మహల్ అండి. ఇక్కడ హైదరాబాద్ లో ముత్యాలు అమ్ముతారని చెప్పారు. అయ్యో హైదరాబాద్ లో ముత్యాలు అమ్మరండి. ఎందుకంటే అది చరిత్రలో ఇప్పుడు కాదు. ఎవరు చెప్పారు? ఒకసారి గట్టిగా నవ్వండి. చూసారా ముత్యాలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళిపో. పైమా పైకిలోకి ఒకసారి. సరే గాని టీ పెట్టు. నేను పెట్టా. నేను ఇంట్లో పెడతానండి. మా ఇంట్లో నా దగ్గరకే 10 మంది పని మనుషులు వచ్చి టీ పెట్టి పోతారు. సర్లే ఫోన్ వస్తుంది చూడు. అమ్మ వస్తుంది. అమ్మ క్షమించమ్మా, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు. క్షమించావా? నా దగ్గరకు వస్తావా? సరే రా అమ్మా, మా అమ్మ వస్తుందంట. ఇంతకు నువ్వు ప్రేమించిన వెదవెవరు? వీడే. ఈడా? వీడి దగ్గరే ఉంది. నీ అందానికి ఎంతమంది కోటేశ్వర్లు వెనకపడ్డారు. సరే సరే స్నానానికి నీళ్ళు తీసుకురా. ఏంటి? స్నానానికి నీళ్లు పెట్టమన్నా. స్నానానికి నీళ్లు పెట్టాలా? నీకు నీళ్లు పెట్టడానికి నా కూతురు నేను కన్నాను అనుకున్నావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? దానికి నీళ్లు నువ్వు పెట్టలేవా? నీకు నీళ్లు పెట్టేవారు? మా ఆయన పెట్టేవాడు. అయితే నేనే పెట్టుకుంటా. లోపలికి రా, బాగా టోన్ చేసుకున్నావు.
ఇక్కడ ఉన్నావు? నువ్వేంటి ఇక్కడున్నావు? నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళయింది. ఇది మీ ఆయన పిలు. ఏమండి? 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా? వీడు నీ మొగుడా? ఎస్. పోయి వీణి చేసుకున్నావేంటి? ఏం చేస్తాం బావా, ప్రతి అమ్మాయికి గడియారంలో పెద్ద ముళ్ళు కావాలని అనుకుంటది, కానీ ఏం చేస్తాం, నాకు ఈ చిన్న ముళ్ళు దొరికింది. చిన్న ముళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారేట్రా? ఈ చిన్న ముళ్ళు ఒక్కడిగేస్తే పెద్ద ముళ్ళు 12 అడుగులు వేయాలి. అదిరా చిన్న ముళ్ళు పవరు. మా మరదలు అవుతుందండి, నీళ్ళు పట్టుకోవడానికి వచ్చా. ఓహో సరే వెళ్తానండి. ఏవే అబ్బా, రొమాన్స్ చేసేసి 24 అవర్స్ డైలీ 23.5 అవర్స్ చేస్తున్నాను. అబ్బా, అందమైన అమ్మాయి ఉంటే ఇదే బాధ తెలుసా? మీకు అవ్వట్లే? తమ్ముడు 23.5 అవర్స్ నాన్ స్టాప్ ఒకటే పెయిన్స్. అబ్బా ఈ రోజు ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళంతా ఒక్కటే నొప్పి. నాకు కానీ డ్యూటీ కాదు మనకు ముఖ్యం, బ్యూటీయే ముఖ్యం. తమ్ముడు టాబ్లెట్ ఉంటేదన్నా చెప్పు. ఏవే ఫైమా, చెప్పు. వంట చేయడానికి ఏం లేవా? ఏం లేవు. అమ్మా ఏంటే? వంట చేయమంటున్నానండి. ఎవరిని? నా కూతుర్నా? వెళ్ళి సరుకులు పట్టుకోరా. గ్యాస్ సిలిండర్లు 2, కందిపప్పు 180. ఇన్ని రాశారంటే 3 నెలలకి సరిపడా సరుకులు తీసుకురా పో. ఓ అన్ని లెక్క అడుగుతున్నాడు. భయ్యా ఏం కావాలి తమ్ముడు? షాప్ కి వెళ్తున్నాను, మీరు గ్యాస్ అది తెచ్చుకోరా? గ్యాసా? అత్తయ్య మామయ్య గ్యాస్ అంటే తెచ్చారా? అది ఎరా కోటి ఇచ్చి మరి కొన్నారు, నిన్నేం కొన్నారు? నాకు కోటియే. ఆ బిచ్చి పక్కన ఉంటుందా? ఏయ్ సరుకులు తీసుకొచ్చాను, వంట చేయి. నా కూతురు చేయాలా? నా కూతురికి ఈ రోజు వరకు కూడా వంట అంటే తెలీదు, కిచెన్ రూమ్ ఎక్కుంటా కూడా తెలీదు. నా కూతురు వంట చేయదు, నువ్వే నోరు మూసుకొని చేసుకురా. అబ్బా ఒళ్ళు నొప్పులబ్బా. ఒకసారి లోపల రా. నేనెందుకు వస్తా? ఊరికొస్తానా ఏమి? ఊరికంటే సరే వంట చేస్తాను పోండి. బాబా ఉప్పు. ఆడు కోటి ఇచ్చారన్నాడు, ఇంట్లో కూడా ఉప్పు కూడా లేదంటే తీసుకెళ్ళి జాగ్రత్తగా. ఆహా 23.5 అవర్స్, అక్కడ హాఫ్ అన్ అవర్. వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉప్పు కోసం వచ్చానండి. ఈ బొక్కల ఉప్పు కోసం నాడించుకొచ్చావు అంటే ఇన్ని రోజులు నేను వాడుప్పే తిన్నానా? లేదండి, ఏదో పోనీ ఆడపిల్ల కదా, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? బాబా అతను నా మొగుడు, కొడతాడు తిడతాడు. నువ్వెవరు? ఎందుకు వచ్చావే? అది బావా సారీ చెప్పడానికి వచ్చాను. అవసరం లేదు నీ సారీ. ఏమిది అది? బావా టేస్ట్ బాగుందా? లేదే, చెయ్యి కట్టయిందని చెప్పి వచ్చింది. బాగా పెట్టుకున్నారు కదా. మా మధ్య ఎటువంటి సంబంధం లేదే. నాకు తెలుసురా, నువ్వు లావైనప్పుడే నీకు ఏదో అక్రమ సంబంధం ఉందని. చెప్పవే. అది మా ఆయన నోట్లో పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని గొంతు కోస్తావా? దాని కూతురు కాపురం నిప్పులు పోస్తావా? నీకెవరు దొరకలేదా? నా కూతురు కాపురం నిప్పులు పోస్తావా? ఏమండి కొడుతున్నారండి నన్ను. కొడుతున్నా? వీడని మొగుడు. ఒరే నువ్వు చేతగానోడు కాబట్టేరా నా అల్లుడేలు నోట్లో పెట్టుకుంది. మామయ్య, అత్తయ్య, అల్లుడు, ఏంట్రా ఇది? నీ కూతురు ఆడించుకొచ్చింది ఏంట్రా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? దండం పెడతా మీ అందరికి నమస్కారం. సరే వెళ్ళిపోండి. నింద పడింది బ్రో, టాబ్లెట్ ఏమనుందా? ₹1 కట్నం తీసుకున్నాడు, ఆడే అలా ఉంటే మనం ఊరుకుంటావా? లవ్ మ్యారేజ్. ఏమే ఫైమా, ఏంది? మీ అమ్మ ఎక్కడుంది? లోపట్లుంది. ఎందుకు? పక్కకు రా. ఎక్కడికి? మొగుడికి. నువ్వు వస్తావా? అమ్మో నా
మీద చేసాడంటే నిన్ను చంపేస్తాడే. పోలీసులు పోతావే. నా అమ్మ మీద చెయ్యేస్తావా? నా కూతురు చంపేస్తాడు. పోలీసులు ఫోన్ చేయండి అమ్మా. నెంబర్ కాల్ చేయమ్మా. హలో పోలీసు ఎక్కడ రెండో అయ్యా, నా కూతురు చంపేస్తాడు. కొరికేశాడయ్యా. అత్తను కూడా చూడకుండా అన్నాడయ్యా. ఏరా లవ్ మ్యారేజ్ చేసుకుంది కాకుండా కట్నం అడుగుతావా? ఎవరన్నా అరెస్ట్. సార్ స్టేషన్ కి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. జడ్జెస్ మనో గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్ ఆడుకున్నాడు స్టేజ్ ని, ఫెంటాస్టిక్. అది ఏంటి అడుగుతున్నావు మరి? టాబ్లెట్. సూపర్, ఫెంటాస్టిక్, అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది? భాస్కర్ గారు అందరూ చాలా బాగా చేశారు. కొంచెం ఎక్స్ట్రాగా చేసింది నరేష్. ఎక్స్ట్రా జబర్దస్త్ కదా, బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.